అదృష్టమో, దురదృష్టమో నాకు తెలీదు గానీ, పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజీ స్టార్ అన్నందుకు ఏమన్నాడు? నా కొడకల్లారా! నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. తొక్కుతా నా కొడకల్లారా! గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లారా! ఎవడ్రా ప్యాకేజీ తీసుకుంది నా కొడకల్లారా అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారేమో నాకు తెలియదు. ద ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ యువర్ స్టేట్ అండ్ ది కంట్రీ ఆల్సో. మరి మిమ్మల్ని ఏమనాలి సార్ నేను? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు, ట్రోలింగ్ చేస్తున్నారు? నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని? ఈ విధంగా బూతులు తిట్టొచ్చా? మెడ కింద కాలేసి తొక్కొచ్చా? ఈ విధంగానే చెప్పులు చూపించొచ్చా? షూ చూపించొచ్చా? సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? చూపించొచ్చా? మీ జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా? తంతానని అనొచ్చా? ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకుపడేవాడిని, మాట్లాడేవాడిని. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాలసీస్ నేను ప్రశ్నించేవాడిని. అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది, జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు? ఆ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు. 2019 నుంచి 24 వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి. తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రవణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత. జడా శ్రవణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తాడు. మీరేమైనా ఇచ్చారా? పోనీ తెలుగుదేశం ఏమైనా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు, డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా. నాకైతే 472 ఏట్లో వచ్చినాయి సార్. నేను ఏది పడితే అది మాట్లాడతా. నాకు ఒక స్థాయి లేదు సార్. 100కి 100% స్ట్రైక్ రేట్ కదా మనకి. దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా. మరి మీరు ఇట్లా మాట్లాడవచ్చా ఆధారాలు లేకుండా? ఒక చైర్మన్ హోదాలో మీరు ఇలా మాట్లాడవచ్చా? ఇలా మాట్లాడితే చెప్పు తీసుకున్నా, షూ తీసుకున్నా నేను కూడా తంతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నేను డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మెడ మీద కాలేసి తొక్కుతానంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? తమాషాలుగా కనపడుతుందా? అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది బెదిరిస్తున్నారా? టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూస్తా. నేను ఛాలెంజ్ విసురుతున్నా. టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని. మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూద్దురు. తమాషాలుగా కనపడుతుందా? ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట. ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్లా డబ్బులు తీసుకున్నారా? మొవ్వల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా. మొవ్వల నగేష్ విషయంలో మాట్లాడిన మాట, శివానీ కాలేజీ వాళ్ళు 50 లక్షలు ఎందుకు ఇచ్చారు సెటిల్మెంట్కి? శివానీ కాలేజీ వాళ్ళు 50 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? శివానీ కాలేజీ యాజమాన్యం ఎందుకు ఈ మటర్లో ఇన్వాల్వ్ అయింది? ఎందుకు అంటే శివానీ కాలేజీలోనే మటర్ జరిగింది కాబట్టి, అతను క్లాస్ రూమ్లోనే మటర్ జరిగింది కాబట్టి, తన హాస్టల్ రూమ్లో తీసుకొని వెళ్ళి డ్రాగ్ చేశారు కాబట్టి, హాస్టల్ రూమ్లో, క్లాస్ రూమ్లో బ్లడ్ స్టెయిన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి,
ఈ శవాన్ని 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి సగం కాల్చిన శవం ఇక్కడ కనపడింది కాబట్టి వీటన్నిటి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, శివశంకర్ గారు మాట్లాడారు, బొలిశెట్టి సత్య గారు మాట్లాడారు, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, గౌతు శిరీష గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అక్కడికి వెళ్ళారు, గొడవలు చేశారు, రచ్చారకు చేశారు. ఏంటండి ఇవన్నీ? ఇది బొలిశెట్టి సత్య ఈ కుటుంబానికి న్యాయం చేయమని ఎస్పీని కలిసిన సందర్భం కరెక్టా కాదా? వాస్తవం కాదా? ఎస్పీని కలవలేదా మీరు ఈ సందర్భంగా తీసుకొని వెళ్ళిపోయి? శవ పంచనామాలో ఆ అబ్బాయి 302 కేసు కింద మర్డర్ చేపట్టాడు, సగం కాల్చిన శవం అని చెప్పిన శవ పంచనామా వాస్తవం అబద్ధం కాదా? ఈ ఎఫ్ఐఆర్ 302 కింద రిజిస్టర్ అయ్యి ఉన్న మాట అబద్ధం కాదా? వాస్తవం కాదా? ఈ కేసు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కన పడేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆ కుటుంబాన్ని మినిస్టర్ గారు వెళ్ళి కలిసినటువంటి సందర్భం వాస్తవం కాదా? మినిస్టర్ గారు మీరు వెళ్ళి కలవలేదు, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు కలవలేదా? నగేష్ మృతిపై వేగవంతం చేయమని ఆ రోజు శివశంకర్ నిన్న ఎలిగేషన్ చేస్తున్నటువంటి శివశంకర్ ప్రెస్ మీట్లో పెట్టలేదా? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదా? ఇవన్నీ మీరు చేసినటువంటి కార్యక్రమాలు కాదా? ఆ మత్స్యకారు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి వాళ్ళ కోసం మీరు ఎస్పీల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి రాస్తారోకాలు, ధర్నాలు, హార్తాళ్ళు చేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడి ఇవన్నీ చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ మీకు సంబంధం లేకుండా జరిగినాయా? మీరు ఆ రోజు కాలేజీ యాజమాన్యం మీద శివశంకర్ నిన్న మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన వాస్తవాలు, నేను చెప్పినటువంటి వాస్తవాల మీద మీరు ఆరోపణల మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంతేగాని నా మీద ఎదురుదారి చేస్తే ఉపయోగం ఏముందండి? జడా శ్రవణ్ కుమార్ మీరు అన్నట్టుగానే ఆఫ్టర్ 472 ఓట్లు వచ్చినాడు. నేను చేసినటువంటి ఆరోపణల మీద మీరు స్పందించి దానిగా నేను చెప్పినటువంటి వాస్తవం మీద మీరు ఆరోపణలు చేయండి. నేను చెప్పినటువంటి అంశాల మీద స్పందించండి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి. నా మీద ఎదురుదాడి చేస్తే సోషల్ మీడియాలో ఉపయోగమే ఉంది, నా మీద కల్పితమైన కథలు చేస్తే ఉపయోగమే ఉంది. మీ నిజాయితీని, మీ పవన్ కళ్యాణ్ నిజాయితీని నిరూపించుకోండి. ఆ రోజు నిన్న మాట్లాడినటువంటి శివశంకర్ 2018 కాలేజీకి వస్తే చంపేస్తారా, యాజమాన్యం ఏం చేస్తుంది, ఆ రోజు యాజమాన్యమే చంపిందని చెప్పిన మాట వాస్తవం కదా శివశంకర్ గారు? శివశంకర్ గారు మీరు నాకు చాలా మంచి మిత్రులు. మీరు నేను కలిసి కొన్ని వందల డిబేట్లో పాల్గొన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వంలో పోరాటం చేసింది ఎవరో మీకు తెలీదా? మీరు తీసుకున్న రోజున ప్యాకేజీ తీసుకున్న సందర్భంలో నేను ప్యాకేజీ తీసుకుని తెలుగుదేశం పార్టీ నాకేమన్నా ప్యాకేజీ ఇచ్చిందా? మీరు ఆరోపించినట్టుగా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం? ప్రజల కళ్ళల్లో ఆనందం కోసం సార్. ఆ కుటుంబం కళ్ళల్లో ఆనందం కోసం పోరాటం చేస్తున్నాం. ఆ మత్స్యకారు కుటుంబానికి న్యాయం చేసి నిందితుడిని పార్టీలో జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయల ఫండ్ తీసుకున్న మీలాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్నాం. నిందితులని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయించి బాధితుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పోరాటం చేస్తున్నాం. శివశంకర్ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం కాదు, మీకు వేరే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీకు మీ పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీ 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 పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం అవసరమేమో. మాకు అది లేదు సార్. అది ఉంటే ఇప్పుడులాగా మీలాగా చక్కగా మీ అధినేతలాగా ఒక మినిస్టర్ పదవిలో తెలుగుదేశం పార్టీలో కూర్చొని ఉండేవాడిని జడా శ్రవణ్ కుమార్. ప్రజల అజెండా మాకు ముఖ్యం. ఏం పోరాటాలు చేసావు, నీకేం సంబంధం? విజయ్ కుమార్ నీ పేరెవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఆ రోజు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చునేంత వరకు మీరెవరో నాకు తెలియదు వాస్తవంగా. ఆ తర్వాత మన వాళ్ళని అడిగాను, ఎవరు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పినారు, మాల కార్పొరేషన్ చైర్మన్. అది మీ యొక్క పరిస్థితి. ఈ రాష్ట్రంలో కనీసం సాధారణమైన ఒక దళిత ఉద్యమకారుడు కూడా నాకు తెలుస్తుంది నువ్వు తప్ప. మీరు జడా శ్రవణ్ కుమార్ ఏం పోరాటాలు చేశారని అడుగుతున్నారు. ఒకసారి గూగుల్ కొట్టమ్మా, జడా శ్రవణ్ కుమార్ అని ఒకసారి గూగుల్లో టైప్ చేయి. ఏం అవసరంలా, నేనేం చెప్పను, గూగుల్ చెప్తుంది జడా శ్రవణ్ కుమార్ గురించి, నా పోరాటాల గురించి. రాష్ట్ర ప్రజల కోసం నేను చేసినటువంటి పోరాటాలు రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి మొన్న అచ్చెన్న వరకు నేను చేసినటువంటి పోరాటాలు, నేను వేసినన్ని కేసులు, ప్రభుత్వం మీద నేను పెట్టినన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు, నేను పాల్గొన్న డిబేట్లు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రజల కోసం మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏదో గూగుల్ చెప్తుందమ్మా, నేను చెప్పటం కాదు. ఒక హోదా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళావు, అయ్యా నేను ఏదో నీ కాళ్ళ దగ్గర బానిసలాగా పడి ఉంటాను, నాకు పదవి అయ్యా అన్నావు, ఇచ్చాడు. ఆయనే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి పదవి తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర నుంచి నీకు పదవి వచ్చింది, అనుభవించు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటావు, అనుభవించు. దానికోసం మీరు నా మీద ఎలిగేషన్లు చేసే స్థాయి అనుకుంటున్నావా నీది? ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పెద్దోళ్ళు అయిపోతారా?
మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ తిట్టించమాకండి నా చేత. మీరు మాట్లాడతారు, నేను ఆయన అనాల్సి వస్తుంది. ఇంకా నేను ఆయన అంట మొదలు పెడితే మళ్ళీ బోరుమని ఏడుస్తారు సోషల్ మీడియాలో. ఎందుకు అనవసరంగా మీరు ఒక మాట అంటే ఎందుకు, ఒక మాట అనిపించుకోవటం ఎందుకు? నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు, వీటి మీద అడిగాను. ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేశారు, ఇన్ని చేసినటువంటి మీరు, నేను అడుగుతున్నా. మళ్ళీ శివశంకర్ గారు కూడా ఒక మాట అన్నారు, అతనికి సంబంధమే లేదు కాలేజీకి సంబంధించి, అతను 2018లోనే మా పార్టీలో చేరాలని. సార్, ఇతను శివశంకర్ గారు, నేను అడిగే సమాధానం చెప్పండి. డైరెక్టర్ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం. ఇప్పుడు మీరు ఈ దోనేటి శ్రీధర్ అనే అతను డైరెక్టరా కాదా శివాని ఇంజనీరింగ్ కాలేజీ నిందితులకు సంబంధించిన కాలేజీలో? హీజ్ అ మేజర్ స్టేక్ హోల్డరు. ఈ కాలేజీ యాజమాన్యంలో ఈజ్ అ కీ మెంబర్. ఇతను కాలేజీ నడుపుతుంది, ఇతనే చాలా మేజర్ పార్ట్నరు, ఇతనికే వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శివాని ఇంజనీరింగ్ కాలేజ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా ఇంజనీరింగ్ కాలేజీలోని కొన్ని వేల కోట్లకు అధిపతి అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, బట్ శ్రీకాకుళం ప్రజలకు తెలుసు. ఇతను 2018లో జనసేన పార్టీలో చేరితే, మరి 2024లో జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీరు? ఎలక్షన్కి జస్ట్ బిఫోర్. చెప్పండి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. దీనికి నిందితులని శివశంకర్ గారు ఎదురుదాడి చేయటం వల్ల ఉపయోగం లేదు. 3 కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఆ రోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మీరు మాట్లాడేదానికి ఏమైనా కాస్త అయినా సరే అంటే ఏంది? ఎలిగేషన్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు, నాకు కేంద్ర నిఘా వద్ద అని చెప్పి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోకూడదా? మీరు చెప్పిన అబద్ధాలకి కేసులు కట్టుకుంటా పోతే నాకు తెలిసి ఐపీసీలో సెక్షన్లు సరిపోవు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసాలకి. నేనేం అడగటంలా మిమ్మల్ని. 2024లో శివాని ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి నిందితులు వాళ్ళు కాలేజీ యాజమాన్యం అని పోరాటం చేసిన మీ జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా 2024లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్కి ముందుగా ఇతన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు? ఇతను డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పొలిటికల్ ఫండు మీరు ఛాలెంజ్ చేసి చెప్పండి నాకు. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. నిందితుడుగా ఎఫ్ఐఆర్లో నిందితుల కాలేజీలో నుంచి ఉన్నటువంటి కాలేజీ డైరెక్టర్ని మీరు చేర్చుకున్న మాట వాస్తవమా కాదా? నెంబర్ 1. ఇతన్ని మీరు ఇచ్చిన స్టేట్మెంటే శివశంకర్ గారు, నేను నా గురించే మాట్లాడటంలా. మీరు ఇచ్చింది కాలేజీలకు వస్తే చంపేస్తారా, యాజమాన్యం ఏం చేస్తుంది, మొఘల నవేష్పై సోన్సో చేయండి. ఇది మీరు బొలిశెట్టి సత్య గారు ఇచ్చినటువంటిది. మీ నాయకుడు ఈ కాలేజ్ యాజమాన్యాన్ని మీ నాయకుడు పార్టీలో జాయిన్ చేసుకున్నాడు, 100 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకుని జాయిన్ చేసుకున్నాడు అనేది నా ఎలిగేషన్. నా ఎలిగేషన్కి బేస్ ఉందా లేదా ప్రాథమికంగా? మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఒక పని చేయండి సార్, అతను నిందితుడు కాదు, అతడికి ఈ మర్డర్కి సంబంధం లేదు, ఇతనికి సంబంధం లేదని జనసేన పార్టీ నమ్మింది. మీరు ఆ మాట చెప్పండి, తప్పేముంది?